బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్నీ ఆపేసి డిసపియర్ అయిపోయా. నేను ఈ పేజ్లో ప్రాపర్గా వీడియోస్ పెట్టక ఇంచుమించు 6 నెలలు అవుతుంది. ఒకప్పుడు మంచి మంచి వీడియోస్ చేసా, రీచ్ కూడా బాగానే వచ్చింది, ఫాలోవర్స్ కూడా బాగానే పెరిగారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్నీ ఆపేసి డిసపియర్ అయిపోయా. అందరూ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతుంటే ఏదో ఒక ఫేక్ రీజన్ చెప్పుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చా. బట్ నేను వీడియోస్ చేయకపోవడానికి యాక్చువల్ రీజన్ ఐ లాస్ట్ మై పర్పస్. అవును, నేను ఏ పర్పస్ తోటైతే ఈ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశానో ఆ పర్పస్ ఏంటో మర్చిపోయి ఈ నంబర్స్ వెనక పరిగెత్తడం స్టార్ట్ చేశాను. ఎలాగైతే మనం ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మార్క్స్ వెనక, ర్యాంక్స్ వెనక పరిగెట్టామో అలాగే ఈ సోషల్ మీడియాలో రీచ్ వెనక, ఫాలోవర్స్ వెనక పరిగెత్తడం స్టార్ట్ చేశాను. ఈవెన్ దో నాకు మంచి రీచ్ వస్తున్నప్పటికీ నేను ఎందుకో సాటిస్ఫైడ్గా లేను. నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది, బట్ ఎందుకు చేస్తున్నానో అనేది క్లారిటీ లేదు. ఐ మీన్ నా రేస్లో నాకు స్పీడ్ అయితే ఉంది కానీ డైరెక్షనే ప్రాపర్గా లేదు. ఆ డైరెక్షన్ వెతుక్కుంటూ, నా పర్పస్ని వెతుక్కుంటూ ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నా. ఈ బ్రేక్లో నేను ఏం చేయాలో, ఎందుకు చేయాలో అనేది క్లారిటీ వచ్చింది. నా పర్పస్ ఏంటో, నా డైరెక్షన్ ఏటో అనేది నాకు క్లియర్ అయింది. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక పర్టికులర్ మూమెంట్లో ఒక షార్ట్ బ్రేక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.